మనందరికీ ఈమెయిల్ ఎంత ఇంపార్టెంటో తెలుసు. మనకిష్టం ఉన్నా లేకున్నా అవసరం అన్నమాట. ఎందుకు అవసరము? బ్యాంక్ స్టేట్మెంట్లు వస్తుంటాయి. దాని తర్వాత ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అనుకోండి, జాబ్స్ అప్లై చేశామనుకోండి, రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా రిప్లైలు వచ్చాయా ఏంటో అని. చాలా బిజినెసెస్ కూడా చాలా అవసరము. దాని తర్వాత ఈ మధ్య కొన్ని ఓటీపీస్ కూడా వస్తున్నాయి, చాలా అవసరం. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. ఈమెయిల్ ఇండస్ట్రీలో చాలా మంది జాయిన్స్ ఉన్నారు కదా. మనం రెగ్యులర్ గా యూస్ చేసే జీమెయిల్ ఉంది, హాట్మెయిల్ ఉంది, దాని తర్వాత యాహూ ఉంది. యాహూ అంటే ఓల్డ్ది, బట్ జీమెయిల్ అందరూ యూస్ చేస్తుంటారు. దీన్ని ఎలాన్ మాస్క్ షేక్ చేయాలని అనుకుంటున్నాడు అనమాట. సో ఎలాన్ మాస్క్ ఏం చెప్తున్నాడు అంటే, నెక్స్ట్ బిగ్ థింగ్ ఎక్స్ మెయిల్ అంటున్నాడు. ఎక్స్ లో ఒక యూజర్ క్యాజువల్ గా సజెస్ట్ చేశాడు, ఎక్స్ మెయిల్ తీసుకురావచ్చు కదా అని. ఎలాన్ మాస్క్ రిప్లై చేశాడు, ఎస్, నా లిస్ట్ లో అది కూడా ఒకటి ఉంది అన్నాడు. ఎలాన్ మాస్క్ జనరల్ గా ఏదైనా ఎస్ అన్నాడంటే అది చాలా సీరియస్ గా తీసుకుంటాడని మనకు తెలుసు. ఈవెన్ ఫిబ్రవరిలో కూడా ఒక యూజర్ అడిగాడు అనమాట, ఎప్పుడు ఎక్స్ మెయిల్ వస్తుంది అని అడిగాడు అనమాట. ఇట్స్ కమింగ్ అని రిప్లై ఇచ్చాడు ఎలాన్ మాస్క్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎలాన్ మాస్క్ ఈ జాయింట్స్ ని, జీమెయిల్ ని, యాహూని, దాని తర్వాత అవుట్లుక్ ని ధీటుగా ఎదుర్కోగలడా అనేదే క్వశ్చన్ అనమాట. బట్ 1995 ఆ టైంలో ఏంటంటే మనకు ఈమెయిల్ అనేది లగ్జరీ. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం. మనలో చాలా మందికి జీమెయిల్స్ 2-3 అకౌంట్లు ఉంటాయి. ప్రతిదీ ఫ్రీ, మనం ఏం పే చేయట్లేదు. సో ఎప్పుడన్నా క్వశ్చన్ చేసుకున్నారా, ఎలా ఫ్రీగా ఇస్తున్నాడు, చాలా సర్వర్స్ మెయింటైన్ చేయాలి, ఎలా ఫ్రీగా ఇస్తున్నాడని మీ అంతకు మీరు క్వశ్చన్ చేసుకున్నారా? సో ఫ్రీగా ఏది రాదు కదా, ఊరికే ఏది ఎవరు అలా ఫ్రీగా ఇవ్వరు కదా. బట్ ఎలా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే, వాళ్ళు మన డేటాని అమ్ముకుంటున్నారు. వాళ్ళు నీకు ఛార్జ్ చేయట్లా, బట్ నిన్ను యూజ్ చేసుకుంటున్నారు. ఎలా యూజ్ చేసుకుంటున్నారు? మనం ఏం చేస్తున్నాము, చాలా ఈమెయిల్స్ సెండ్ చేస్తాము, రిసీవ్ అవుతాయి, అది ఇది. సో ఆ డేటాని యూజ్ చేసుకోవట్లే, మెటా డేటాని యూజ్ చేసుకుంటున్నారు. మెటా డేటా అంటే ఏంటి? నువ్వు దేనిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నావు, నీకు ఎక్కడి నుంచి ఎక్కువ ఈమెయిల్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఏ లొకేషన్ లో ఉన్నావు, ఇలాంటి డేటాని ఈ కంపెనీస్కి ఇస్తాయన్నమాట. ఈ కంపెనీస్ ఏం చేస్తాయి, నువ్వు ఈ లొకేషన్ లో ఉన్నావు, నీకు ఈ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, దీన్ని బట్టి వాళ్ళు యాడ్స్ నీకు పుష్ చేస్తూ ఉంటారు అనమాట. సో కంపెనీస్ జీమెయిల్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తుంటారు అనమాట. ఇవే కాకుండా ప్రీమియం సబ్స్క్రిప్షన్ నుంచి కూడా వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఎలా? మనకి ఏదైనా స్టోరేజ్ ఎక్కువ కావాలన్నా కానీ, లేకంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ గూగుల్ డ్రైవ్లో ఎక్కువగా స్టోర్ చేసుకోవాలన్నా, ఫొటోస్లో స్టోర్ చేసుకోవాలన్నా ప్రీమియం సబ్స్క్రిప్షన్ మనం తీసుకుంటాం కాబట్టి దాని నుంచి కూడా అమౌంట్ వస్తుంది. వన్ ఆఫ్ ద ఎస్టిమేట్ ప్రకారం $2.48 బిలియన్ పర్ ఇయర్ వాళ్ళు వీటి నుంచి సంపాదిస్తున్నారు అనమాట. ఒక రోజుకి 300 బిలియన్ ఈమెయిల్స్ వస్తాయి, వెళ్తాయి అనమాట. ప్రతి మనిషికి 120 ఈమెయిల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ఈమెయిల్ జాయింట్స్ గురించి కొద్దిగా హిస్టరీకి వెళ్తే, మనకి 1990s లో హాట్మెయిల్ ఉన్నింది అనమాట. జీమెయిల్ కంటే ముందు హాట్మెయిల్ ఉన్నింది. హాట్మెయిల్ బాగానే ఉండింది, బట్ అది ఒక ఇష్యూ ఫేస్ చేసింది. ఏం ఇష్యూ అంటే, స్పామ్స్ ఎక్కువ అయిపోయేటివి. జనరల్ గా మనకి స్పామ్స్ వస్తుంటాయి అనమాట, బట్ వాళ్ళు దాన్ని కంట్రోల్లో పెట్టలేకపోయారు. ఆ తర్వాత గూగుల్ జీమెయిల్ తో వచ్చిందనమాట. సో ఈ ఇష్యూని వాళ్ళు రెక్టిఫై చేశారు, కొన్ని టూల్స్ యూస్ చేసి స్పామ్స్ ని కంట్రోల్ చేయగలిగారు అనమాట. అది కాకుండా ఆ ఇంటర్ఫేస్ కూడా, యూజర్ ఇంటర్ఫేస్ కూడా కొద్ది క్లీన్ అప్రోచ్ తో వచ్చినారనమాట. అందుకు జీమెయిల్ బాగా హిట్ అయింది. యాక్చువల్ గా జీమెయిల్ లో ప్రస్తుతానికి 2.5 బిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారనమాట. అంటే వరల్డ్ లో పాపులేషన్ లో 1/3 యాక్టివ్ యూజర్స్ జీమెయిల్ యూస్ చేస్తున్నారు. సో ఇప్పుడు అవుట్లుక్ గురించి మాట్లాడితే, అవుట్లుక్ లో 400 మిలియన్ యూజర్స్ ఉన్నారనమాట. అవుట్లుక్ లో అడ్వాంటేజ్ ఏంటి? ఇది దేంతోనే ఇంటిగ్రేట్ అవుద్ది, జీమెయిల్ తో కానీ లేకంటే హాట్మెయిల్ తో కానీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు దీంట్లో. అది కాక అవుట్లుక్ మనకు అందరికీ తెలుసు, ఆఫీస్ బండల్ తో వస్తుంది కాబట్టి చాలా వరకు ఆఫీసెస్ లో ఇది హాట్మెయిల్ ని యూజ్ చేస్తుంటారు కూడా. ఎలాన్ మాస్క్ దీన్ని డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఇది అంత ఈజీనా? ఈజీ కాకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు బిగ్ ప్లేయర్స్, మార్కెట్ సాచురేట్ అయిపోయింది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, యూజర్ ట్రస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎలాన్ మాస్క్ ఏంటి, ఈవెన్ ట్రంప్ తో కూడా కొలైడ్ అయినాడు. సో అతని బిజినెస్ ఇంట్రెస్ట్ అన్ని వేరే ఉన్నాయి కాబట్టి మళ్ళా ఈ డేటాని తీసుకెళ్ళి అమ్మేస్తారేమో. ఈ యూజర్ ట్రస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అది కాకుండా సెక్యూరిటీ కన్సర్న్స్, ఇంకా ఎక్స్మెయిల్ రానే లేదు, అప్పుడే చాలా ఫిషింగ్ అటాక్స్ అన్ని వస్తున్నాయి అనమాట. మీకు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఎక్స్మెయిల్ లాంచ్ అయింది అది ఇది అని చెప్పి మీకు ఈమెయిల్స్ వచ్చాయనుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు లాంచ్ కాలేదు, అఫీషియల్ గా లాంచ్ కాలేదు కాబట్టి చాలా మంది స్పామర్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు అనమాట. ఎలాన్ మాస్క్ దేనికి ఎస్ అన్నా కానీ అది పెను సంచలనమే. దీంతో నిజంగా ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ వస్తుందో లేదో చూద్దాం.